స్కూల్ నుంచి రాగానే పిల్లలకి తినడానికి హెల్తీగా ఇంట్లోనే చిక్కీలు అయితే చేసుకుందాం. పుట్నాల పప్పు, బెల్లము, నువ్వుల కాంబినేషన్తో చాలా బాగుంటుంది టేస్ట్. పిల్లలు కూడా చాలా బాగా లైక్ చేస్తారు. స్కూల్కి స్నాక్స్ బాక్స్ కింద పంపించవచ్చు, లేదంటే స్కూల్ నుంచి రాగానే మన స్నాక్స్ అడుగుతారు కదా, అప్పుడు కూడా ఇవ్వచ్చు. ఆరోగ్యంకి అయితే చాలా మంచిదండి. వాళ్ళకి కావాల్సిన కాల్షియం దొరుకుతుంది, ప్రోటీన్స్ కూడా దొరుకుతాయి. మరి వీటిని పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. దీనికి 1 కప్పు పుట్నాల పప్పు తీసుకొని ఒక పావు కప్పు దాకా నువ్వులైతే తీసుకొని పక్కన పెట్టేయండి. కడాయిలోకి 2 కప్పుల అంటే ఒక కప్పు ముప్పావు కప్పు బెల్లం వేసేసుకొని కొన్ని నీళ్లు వేసుకొని మెల్ట్ చేసుకోండి. నీళ్ళు ఎక్కువ వేసుకున్నారంటే పాకము తొందరగా కుదరదు. నీళ్ళు తక్కువ వేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్లని వేసుకున్నారంటే పాకం అనేది తొందరగా వస్తుంది. బెల్లం మొత్తం మెల్ట్ అయిన తర్వాత మీకు అందులో ఏమైనా డస్ట్ లాంటిది ఉంది, రవ్వలు లాంటివి, పుల్లలు లాంటివి ఉన్నాయంటే స్ట్రెయిన్ చేసుకోండి. ఏమీ కనిపించట్లేదు అంటే వదిలేసేయండి. ఇంకా చూడండి, ఈ విధంగా బెల్లం అనేది పాకం బాగా కలర్ చేంజ్ అయ్యి బాగా నొరగగా వస్తుంది. అప్పటిదాకా బాగా ముదురు పాకం వచ్చేంత వరకు పాకాన్ని అయితే ప్రిపేర్ చేసుకోండి. అలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే మనకి బెల్లం అనేది సైడ్లకి అంటుకుపోతుంది అన్నట్టు. ఇలా బాగా దగ్గర పడిన తర్వాత ఒక పావు టీ స్పూను యాలకుల పౌడర్ వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూను నెయ్యి కూడా యాడ్ చేసుకుందాం. నెయ్యి ఫ్లేవర్ నచ్చేటట్టుంటే ఎక్కువ వేసుకోవచ్చు, నచ్చని వాళ్ళు ఉంటే తక్కువ వేసుకోండి. పాకం అయితే కరెక్ట్గా వచ్చేసింది. నాకైతే ఫుల్ నొరగగా వస్తుంది, అలాగే బాగా దగ్గరకు వచ్చేసింది. మీకు ఎలా తెలియాలి అనుకుంటే ఒక బౌల్లో నీళ్ళు వేసుకొని ఇలా ఉండలాగా తీసుకొని గట్టిగా వచ్చి మనకి ఇలా కొడితే టన్ టన్ అనే సౌండ్ రావాలి. అప్పుడే కరెక్ట్గా పాకం వచ్చేసినట్టు. లేకపోతే బర్ఫీలు అనేవి కరెక్ట్ షేప్లో రావు, మంచి కలర్తో కూడా రావు అన్నట్టు. పాకం కరెక్ట్గా కుదిరిన తర్వాత తీసుకున్న 1 కప్పు పుట్నాల పప్పు, అలాగే ఒక పావు కప్పు నువ్వులు వేసేసుకొని అంతా మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసిన వెంటనే తీయకుండా అలా ఒక 2-3 నిమిషాల పాటు తిప్పుతూ ఉన్నారంటే మనకి పాకం కూడా మంచిగా పీల్చుకుంటుంది. పుట్నాల పప్పు, నువ్వులు కూడా బాగా మిక్స్ అవుతాయి. ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక బటర్ షీట్ పైన నెయ్యి రాసేసుకొని ఇలా షీట్ పైకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవడమే. దీన్నైతే ఇప్పుడు ఒక చపాతీ కర్రతో మనకి నచ్చిన షేప్లో అయితే ఇలా ఎంత సైజులో కావాలో మందము ఆ సైజులో ప్రెస్ చేసుకోండి. ఈ విధంగా ప్రెస్ చేసుకొని అదే వేడి మీద ఉన్నప్పుడే ఒక నైఫ్కి నెయ్యి రాసేసుకొని ఘాట్లు పెట్టేసుకున్నామంటే మనకి తర్వాత కరెక్ట్ షేప్తో బర్ఫీలు అయితే విరుగుతాయి అన్నట్టు. మీకు ఏ షేప్లో కావాలో ఆ షేప్లో ఘాట్లు పెట్టేసుకోవచ్చు. నేను ఇక్కడ స్క్వేర్ షేప్లో వచ్చేలాగా ఘాట్లు పెట్టాను. ఆల్మోస్ట్ మనకి చిక్కీలన్నీ అంటే ఈ బర్ఫీలన్నీ స్క్వేర్ షేప్లోనే ఉంటాయి కాబట్టి నేను ఇక్కడ స్క్వేర్ షేప్లోనే చేస్తున్నా. మొత్తం ఘాట్లు పెట్టేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత తీసేసుకున్నామంటే చక్కగా మనకి బర్ఫీలు అయితే వచ్చేస్తాయి. అంటే పట్టీలు అయితే వచ్చేస్తాయి. నువ్వులు అండ్ పుట్నాల పప్పుల పట్టీలు. పల్లీలతోనే కాకుండా ఇలాగా హెల్తీగా పుట్నాల పప్పుతో కూడా చేసుకోవచ్చు. మరి నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ స్వీటీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. నెక్స్ట్ మళ్ళొక హెల్తీ రెసిపీతో అయితే మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.